వాట్సాప్ పట్టుకోవాలా ఛానల్కి? అవును సార్. Balance okay na? సంథింగ్ ఫ్రెష్ గా ఉంది అంటే పొలిటికల్ సినిమా కూడా సంథింగ్ న్యూగా అంటే ఇందా కూడా చెప్పారు సీఎం బాగుండాలి తన భర్త బాగుండాలి ప్లస్ చేంజెస్ పొలిటికల్ సిస్టమ్ లో చేంజెస్ ఎట్లా రావాలి ఇట్లా పొలిటికల్ కూడా డిఫరెంట్ చాలా సినిమాలు చేస్తున్నారు వాటిలో డిఫరెంట్ గా అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళ డ్యూటీ ఏంటి బట్ వాళ్ళు ఏం చేస్తారు వీటిలో మంచి పాయింట్ పొలిటికల్ గా మంచి పాయింట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాలిటిక్స్ లో ఒక డిఫరెంట్ రావాలని ఆయన అంత మంచి ఉద్దేశం. కొన్ని విషయాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజలు రిలీజ్ అయితేనే అది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ అవేర్నెస్ వచ్చి ఇలా ఉంది ఇలా జరుగుతుంది అని ఒక మంచి పొలిటికల్ ఎడ్యుకేటెడ్ ఫిలిం. మాతో పాటు ఏంటంటే వేరే ముఖ్యంగా పొలిటికల్ లో అంటే ఆలయాలు కాకుండా ఎవ్రీ పొలిటికల్ పర్సన్ ఈ సినిమా అంటే ఫ్యామిలీలో రైస్ ముందుగా ఫస్ట్ ఛాన్స్ అంటే వాకాడప్పారావు గారు ఆయన ఫోన్ చేసి మా ముందు ప్రొడక్షన్ చెప్పారు. వేరే వచ్చి ప్రొడక్షన్ నాకు వీఆర్కే గారు నాకు పరిచయం లేదు ఎందుకంటే ఎవరు ప్రొడ్యూసర్ అడిగితే వాకాడప్పారావు నుంచి దాని తర్వాత సబ్జెక్ట్ అనే క్యారెక్టర్స్ బాగున్నాయి బట్ ఆర్టిస్ట్ ఎవరని చెప్తే ఆయన అజయ్ గారు చాలా బాగా చేసింది. నేను చేసిన చాలా బాగా చేశారు. వండర్ఫుల్ యాక్టర్స్ అండ్ ఎనీ క్యారెక్టర్ లో ఉన్న డ్రెస్ చేసుకుంటే దాని మీద takes the day. And long work that hero also very dedicated artists. Both of them are very dedicated artists and discipline ఉంది, పద్ధతి ఉంది. వచ్చాము అక్కడ they treat the set as a textbook. They don't fool around now. Of course, joking apart, but around the set ఇలాంటి ఆర్టిస్ట్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సినిమాలు నేను చేస్తున్నాను, క్యారెక్టర్స్ బాగున్నాయి దానికి తగ్గ ఆర్టిస్ట్. నాకు సినిమా చిన్న సినిమాలు కాపాడడం కారణం కూడా ఏంటంటే రైట్ బ్రహ్మాండంగా రాస్తున్నారు స్టోరీ, బట్ దానికి సరైన క్యారెక్టర్ అంటే ఆర్టిస్ట్ ఎప్పుడైతే లేదో డ్రాప్ అయిపోతుంది. ఈ సినిమాలో అది వన్ థింగ్ మేకింగ్ వైజ్ గా కూడా ఎక్కడ ప్రాబ్లం ఏం లేదండి. చాలా హ్యాపీగా చేస్తారు. థ్యాంక్స్ టు కెమెరామ్యాన్ శ్రీనివాస్ గారికి. నేను ప్రొడ్యూసర్ గారు అసలు నేను చూడాలి ఇప్పుడే బయట అండ్ రమణ గారు నేను ఆమె ఫోన్ మాట్లాడిన తర్వాత కలిసాం. ఆన్ ద సైడ్ ఏంటంటే కన్ఫ్యూజన్ అండి. సీన్ ఇవ్వడం కార్డు ఇది టకటకటం అయిపోయింది. సో ఓవరాల్ నాకు మంచి ఫిలిం అవుతుంది. అండ్ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చూడాలి, కామన్ కూడా చూడాలి. డెఫినెట్లీ ఎంజాయ్ అండ్ న్యూ ఐడియాస్ ఇచ్చారు. సో అందువల్ల మీ ఆశీర్వాదాలు ఉండాలని వేరే గారు ఇంకా
థ్యాంక్స్ ఆల్ ది ఆర్టిస్ట్ శ్రీనివాస్ గారు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. వన్స్ అగైన్ అజయ్ గారు నైస్ వర్కింగ్ ఇప్పుడే మనం ఫ్రీక్వెంట్గా వి నాట్ మీట్ బట్ ఇలాంటి దీంట్లో వెరీ వెల్ నైస్ ఫ్యూచర్ అండ్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు కొట్టాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ జీపీఎస్కి వచ్చాడు, క్లాప్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే ఇంకొక ఆఫీస్కి వచ్చాడు. నేను పిలిచాడు, కాదండి కాఫీ బిజినెస్ ఉన్నాను. కాదండి నేను కొంచెం పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినండి, సినిమా మీద ఇష్టంతో వచ్చినండి. ఫ్యూచర్లో నేను మంచి డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. అందుకోసం అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను నా కెరీర్. తర్వాత గతంలో తను ప్రకాష్ రాజ్ గారి హీరోగా ఒక సినిమా తీసి తర్వాత ఇంకో సినిమా చేసే టైంలో తన ఇబ్బందులు వచ్చి ఇంకా ఇండస్ట్రీ వద్దు అనుకొని ఒక రోజు నా దగ్గరకు వచ్చాడు. అమెరికా పోతున్నాను. లేదు ఏదో అనుకున్నా నాకు అవకాశం లేదు. సరే నీ ఇష్టం, నువ్వు డిసైడ్ అయిపోయావు, వెళ్ళిపోవాలండి. వెళ్ళాడు. అద్భుతంగా తను అక్కడ ఫ్యామిలీతో అమెరికా సిటిజన్ అయిపోయాడు. వైఫ్, ఇద్దరు పిల్లలు. వాళ్ళ పాప ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ దగ్గర అడ్వైజర్గా ఉంటుంది ఆ అమ్మాయి. ఎస్, సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రమణారెడ్డి ఉంటుంది కొంచెం కొడుకు ఇంటికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఒక సినిమా చేశాడు, అదే కామన్ మ్యాన్ పెట్టడం, సీఎం పెట్టడం. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్టు తెలుసు, ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో తెలియదు. నిన్న ఫోన్ చేసి భయ రేపు వెళ్ళగా అనగానే ఎప్పుడు స్టార్ట్ చేసా, ఎప్పుడు తీసారా, లేదా అయిపోయింది, సినిమా అయిపోయింది. ఎవరెవరు ఆర్టిస్ట్ అనగానే తనని చెప్పారు, సుమన్ గారు, జయసుధ గారు, ఇంద్రజ గారు, అజయ్, నేను లీడ్ క్యారెక్టర్. వెరీ గుడ్, సూపర్. ఏంటి కదా అని నేను గతంలో నాకు చెప్పడం జరిగింది. బట్ సినిమా ఇంకా ఫాస్ట్ చేస్తాను నేను అనుకోలేదు. రమణారెడ్డి దగ్గర ఇప్పుడు కూడా నేను దాదాపు చెప్పగలను. రేపు సీన్ ఏంటి అనేది కాస్ట్యూమ్తో సహా ఎంతసేపు సీన్, ఆర్టిస్ట్ ఎవరు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏంటి, ఎన్ని రావాలి, ఇవన్నీ ఒక్కొక్క పేజీ లెక్కన ఒక పెద్ద సూట్కేసులో ఇంత పెద్ద రౌండ్ స్క్రీన్ పెట్టుకుంటాడు. అంత ప్యాషన్ ఉన్న డైరెక్టర్. తను ఖాళీగా ఉంటుంది కానీ హాలీవుడ్లో కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి వచ్చాడు. అండ్ ఇట్లాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టర్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయితే తను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు అని డెఫినెట్గా నేను యాజ్ ఎ ఫ్రెండ్గా ఫీల్ అవుతాను. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో ఇంతమంది మంచోళ్ళు ఒక వేదిక మీద కలిశారు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి తనకి మంచి పేరు రావాలి. నిర్మాత దగ్గర కూడా ఎందుకంటే ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ నమ్ముకొని, ఒక కథ నమ్ముకొని ఇంత డబ్బులు పెట్టి సినిమా తీశాక ఆ కథ వల్ల ఆయనకి ఎంతో ఇష్టంగా ఆయన ఎస్ ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఒక ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir, for all this time. Thank you very much. Again, thank you. Thank you very much. ఇది ముఖ్యంగా ఇంతమందికి ఉండడానికి రీజన్ ఏంటంటే అమెరికా మంచి ఫ్రెండ్లీ ఈ సినిమాలో. వన్ మోర్ థింగ్, ఈ సినిమాకి సంబంధించి పలానా రోల్ ఉన్నప్పుడు సరే ఒకసారి చెప్పండి ఈ రోల్ అంటే ఇంత బుక్లెట్ పట్టుకొచ్చారు ఆయన. అంటే మొత్తం సహా చెప్పేసారు యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈస్ ఎంత బుక్లెట్ మొత్తం రౌండ్ స్క్రిప్ట్ ఉంది ముందు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మూవీ పర్టికులర్గా ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. పాలిటిక్స్ ఇలా ఉంటే, పొలిటీషియన్స్ ఇలాగానే ఉంటే బాగుంటుంది అని చెప్పే ఫిలిం. ఉమెన్ ఎంపవర్మెంట్ ఫిలిం ఇది. ఒక రకంగా ఇంద్రజ గారు హీరో ఈ సినిమాకి, సీఎం వెళ్ళాం అనేది టెరిఫిక్ చేశారు. రమణారెడ్డి గారు కాన్సెప్ట్ అండ్ ఆల్ వచ్చిన విధానాన్ని నాకు బాగా నచ్చి యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలానే రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. ముఖ్యంగా సురేష్ పొలిటి గారితో చేయడం చాలా ఆనందంగా కలిగింది. ఒకటే థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా టైటిల్ గవర్నమెంట్ బెడమైనా కానీ నెక్స్ట్ ఇంద్రజ గారిని ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రోగ్రామ్స్ కూడా సీఎం బెళ్ళం ఇంద్రజ గారికి వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ చేసిన పార్టీకి మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా మూవీకి సపోర్ట్ చేయడానికి దూరం వచ్చారు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా థ్యాంక్స్ చీఫ్ గెస్ట్ అలీ గారు, బికాస్ ఇక్కడ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి, ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ఆయన చేశారు. అండ్ సుమన్ గారు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలు, బికాస్ మీతో హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న చేంజ్ చూడలేదు. అదే ఎంకరేజ్మెంట్. నేను అప్పుడప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఎంత గౌరవించారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేశారు. అసలు ఈయన ఇంత పెద్ద హీరో మనల్ని ఇంత గౌరవించడం ఏంటి, మనం కూడా కూర్చోబెట్టి మాట్లాడటం ఏంటి. అండ్ అక్కడ నుంచి నేను ఈ రోజు దాకా చూస్తున్నాను. ఆ ఎంకరేజ్మెంట్ కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి, రెస్పాన్స్ అవ్వడం, ఏది సో హ్యాపీ అండ్ చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎప్పుడు మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారు రమారెడ్డి గారు, ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సోల్ ఎలిమెంట్ అండి. ఒక మంచి కథ అనేది నిలబెట్టిన రమారెడ్డి గారు. అంత ఒక ప్యూర్ హార్ట్ అనమాట. ఈ మూవీకి సంబంధించిన చిన్న బడ్జెట్ కంటెంట్ ఉంది, ఒక మంచి కథ ఉంది అన్న నమ్మకంతో ఆయన చేశారు. అని అందరూ మీకు చెప్పారు సార్. ఇప్పటికీ ఒక బార్డర్ స్క్రిప్ట్ ఎలా తీసుకొస్తారనేది, ఆర్టిస్ట్ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, లొకేషన్ ఎలా ఉండాలి, ఈ సిపి ఎవరెవరు కావాలి, ఈ సిపి ఎంత టైం పడుతుంది అంటే కెమెరా రోల్ చేయడం కూడా అనవసరం. ఒక్క షాట్ కూడా అంత క్లారిటీ ఉన్న వ్యక్తి ఒక మంచి సోషల్ మెసేజ్తో వచ్చారు. అధికారంలో ఉన్న వాళ్ళే కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ సమాజం పట్ల తను చేయగలిగి ఇది చేస్తే ఎంతగా ఈ సమాజం మారిపోతుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది అన్నది చాలా బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ ముఖ్యంగా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సెకండ్ సార్, ఒకటి సాక్షి చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక మంచి క్యారెక్టర్ పడడానికి ఎంతగా తాపత్రయపడుతున్నారు, తప్పిస్తున్నారు అనేది నాకు తెలుసు. నేను మొన్న మా సుబ్రహ్మణ్యం కూడా ఒక ఆవేదన బయట వ్యక్తం చేశాను. ఇక్కడ ఇలాంటి ఒక స్క్రిప్ట్తో వచ్చి నన్ను ఈ క్యారెక్టర్కి ఎన్నుకోవాలంటే భగవంతుడు ఒక పరిపూర్ణ ఆశీర్వాదం అనుకుని చెప్పగలను. అండ్ ఆ కథని నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ముందు వచ్చిన మా రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా కావాలి. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తోనే కాదు, ఈ సినిమా మీడియం అనేది చాలా గొప్పది సార్. చాలా ఈజీగా అందరికీ ఒక విషయాన్ని తీసుకెళ్ళి చేర్చగలిగిన సత్తాంగా ఒక మీడియా. అందులో ఇలాంటి కథలకి మీరు ఇలాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇంకా అసలు ఎఫర్ట్స్ పెట్టలేరు ఎవరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అజయ్ గారు వెరీ 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 సపోర్టివ్ కో యాక్టర్ అండి. తన పనిలో ఒకసారి చూసుకుంటారు, వెళ్ళిపోతారు. తన పని మీ గురించి పెద్దగా అంటే విమర్శలు కానివ్వండి, ఎక్కడ కూడా కొంచెం కూడా ఈగో అలాంటి ఏం లేకుండా చాలా చాలా హ్యాపీగా మేము వర్క్ చేసాం. షూటింగ్ చేసేది లేదు, చాలా ఫ్రెండ్లీగా గడిచిపోయింది అనమాట. అండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కానివ్వండి, ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ యు హావ్ డెలివర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఒక మీడియాలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి అదే చేయాలని తెలియదు. వాళ్ళు ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, అది కూడా బయటికి తీసుకురావాలి. వాళ్ళ మధ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన గురించి ఎంత కామెంట్ చేసుకుంటారు అన్నది అదంతా కూడా పక్కన పెట్టి ఆయనలో ఏదో ఒక చిన్న ఆశ అయితే ఉంది, మనం ఆర్టిస్ట్ నిలబడాలని. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు ఇంకా ముందుకు కూడా మంచి క్యారెక్టర్ చేయాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలాంటి చిన్న మూవీ, మంచి మెసేజ్ ఉన్న మూవీ కొంచెం సపోర్ట్ చేయండి. మీ వల్ల అయినా ఎంకరేజ్మెంట్ అండ్ మీ వల్ల అయినా సహాయం అంతే ఇలాంటి మూవీస్ పైకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.
చెప్పండి ఏం చేస్తున్నారు 97 లో మీరు కూడా గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది అది చెప్పండి ముందు. సో అప్పుడు చేస్తే మళ్ళీ తర్వాత ఇతరులుగా నామినేషన్ ఏం చేయడం హ్యాపీగా ఉంది. అలాగే రామకృష్ణ గారు చాలా డెడికేషన్ పనిచేసి ఆయన ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి సార్. మీకు ఎప్పుడు ఇండస్ట్రీ తోడు ఉంటుంది. డెఫినెట్ గా మీరు కంటిన్యూస్ ప్రొడక్షన్ చేయాలి. అలాగే సుమన్ గారు నాకు చాలా చాలా ఇష్టం. నేను కెరీర్ ఇండస్ట్రీ జర్నలిస్ట్ గా స్టార్ట్ చేయడం ఎంకరేజ్మెంట్. అలాగే మాజీ అది ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. కానీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే శ్రీనివాస్ గారి అలాగే ఆయన ఒక సినిమా చేసి కొంచెం డిస్టర్బ్ అయితే ఎంకరేజ్ చేయడం అనేది మళ్ళీ ఈ సినిమాకి పునాది వచ్చిందని చెప్పవచ్చు. అలీ గారు అలా ఎంకరేజ్ చేసినందుకు, అలాగే ఈ సినిమాలో థ్యాంక్ యూ చెప్తాను. అలాగే ఈ సినిమా ప్రతి సినిమా డైరెక్టర్ గారు ఏ సినిమా చేస్తే ఆ సినిమా టీజర్ రిలీజ్ అవుతుంది నా కొత్త సినిమా అనౌన్స్ చేస్తారని కూడా ఆయన గతంలో చెప్తే సరే ఓకే చూద్దాం అనుకున్నాను నేను. అది నిజం చేస్తూ ఈ రోజు నిజంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగానే ఆయన సండే గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుందండి టైటిల్ ఇది. సో ఈ సండే గర్ల్ ఫ్రెండ్ టైటిల్ సినిమా ఈ రోజు ఈ సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా కూడా ఆ సినిమా ఓపెనింగ్ కింద చేసుకోబోతున్నారు. కాబట్టి ఆ సినిమా గురించి ఆ సినిమాలో నడిచిన గురించి డైరెక్టర్ గారిని వివరించవలసుకుంటున్నాను. అలాగే సీఎం పళ్ళ విషయం గురించి కంటెంట్ కూడా కాస్త మాట్లాడుతూ బాగుంటుంది. డైరెక్టర్ గారు తర్వాత మళ్ళీ అలాంటి సినిమాలు చేయాలి. సో యూత్ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్ చేస్తున్నాను. ఈ 1 వీక్ తర్వాత షూటింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ సండే ట్రెండ్ మారుతుందండి యూత్లో. సో సీఎం 2 సాంగ్స్ ఉన్నాయి. మీనింగ్ఫుల్ అవసరం వచ్చినప్పుడే పెట్టాను. బట్ లవ్ సబ్జెక్ట్ అనగా సాంగ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎవరు పెట్టాను 8 పాటలు పెట్టాను. ఆల్రెడీ రికార్డ్ అయిపోయి అన్ని బాగున్నాయి. తర్వాత శ్రీరామ్ గారు కూడా ఒక పాట పాడారు. చాలా మెచ్చుకున్నారు. అంటే డిఫరెంట్ లిరిక్స్ కూడా మీకు సాహిత్యంగానే ఎక్కువ పైత్యం కనబడుతుంది. అన్ని వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంది లిరిక్స్ అలా ఉంటాయి. సో అది థ్యాంక్ యూ. మీకు చెప్పకుండా పిలిచినందుకు. బట్ మీరు ఆర్టిస్టే ఈ ఇక్కడ లాంచ్ చేసేస్తాను మిమ్మల్ని. లేదంటే సబ్జెక్ట్ మిమ్మల్ని నేను చేయాలంటాను. సుమన్ గారిని, అజయ్ గారిని, ఇంద్రజయ్ గారిని అందరినీ లాంచ్ చేస్తున్నాను సినిమాకి. స్వాగతం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఆ సినిమాలో హీరోయిన్ సెలెక్ట్ చేసాం. ఇంకొక పాయింట్ చెప్పాలంటే దాంట్లో యంగ్స్టర్స్ మొత్తం, సో యూత్ కొత్త తరం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. హీరోయిన్ ఫస్ట్ సెలెక్ట్ చేసాం. హీరో ప్లస్ 4 హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ 4. పిల్లల్ని లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేద్దామని చూస్తున్నాను. మీ సహకారం ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను. కొద్ది మీ ద్వారా వాళ్ళకి మ్యాటర్ చేస్తే బాగుంటుంది. ఇది క్లాప్ అవుట్ చెప్పేస్తాను. ఓకే, అడ్వైజ్ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా తీసుకుంటాను. ఓకే, కింద క్లాప్ అవుట్ కొట్టే ఫంక్షన్ ఉంది, ముహూర్తం అక్కడికి వెళ్తాం. First of all, it's very difficult to me कि मुझे तेलुगु नहीं आता है, तो actually this is my debut movie and I'm very thankful to Ramana Reddy sir. उन्होंने मुझे इस कैरेक्टर के लिए चूज किया. मैं इस फिल्म के लिए संडे गर्लफ्रेंड के लिए प्रेयर कर रही हूँ. आई होप सो आप इस मूवी को बहुत बहुत ज़्यादा पसंद करोगे. अभी इसका शूटिंग विदिन 10 to 10 डेज में स्टार्ट होने जा रहा है. एंड आफ्टर दैट डेफिनेटली मैं आपसे मिलूंगी. उसके बाद जो आप रिजल्ट होंगे डेफिनेटली मैं जानना चाहूँगी मूवी कैसा था. अभी मैं कुछ ज़्यादा बोल नहीं सकती इस मूवी के बारे में, बिकॉज इट्स वेरी न्यू. थैंक यू. Thank you, sir.